ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ గోవింద్ మాట్లాడుతూ బీసీ నేతలు కార్యకర్తలను బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళని వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అవమానించే హక్కు నీకు ఎవరిచ్చారు? నీ పక్కన బీసీ నాయకులు కార్యకర్తలు నిలబడ్డారు కాబట్టి నేడు నువ్వు ఒక నాయకుడు అయ్యావు, లేదంటే సాధారణ కార్యకర్తగా కూడా పనికిరాని వాడిగా అని ఆయన విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించి వేధించిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదని, వారి అరాచకాలు, అక్రమాలు, దోపిడీ పాలనను గుర్తించుకునే ఉరవకొండ ప్రజలు వరుసగా 5 ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డిని తిరస్కరించారని గుర్తు చేశారు. విశ్వేశ్వరరెడ్డికి ఈసారి టికెట్ రాదు అని తెలిసి మరి ఆయన ఈ యొక్క ధర్నాలు రాష్ట్రోత్సవాలు చేయాలని, తన ఉనికిని కాపాడడం కోసమే ఈ ధర్నా రాష్ట్రోత్సవాలు చేయాలని చూస్తున్నాడు. మరి ఈయన కులాల మధ్య చిచ్చు పెట్టి పచ్చని పల్లెల్లో పగలు రేపుతున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి మరి ఇష్టానుసారము మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు అన్నాడు ఆయన, నా పైన మరి బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, దొంగ సారా అమ్మేవాళ్ళు, మరి సారా ప్యాకెట్లు అమ్మేవాళ్ళు నా పైన ప్రెస్ మీట్ పెడతారా అని అంటున్నాడు. అంటే నీ పైన ప్రెస్ మీట్ పెట్టేది ఎవరో తెలుసా? బీసీలే నీ పైన ప్రెస్ మీట్ పెట్టేది. అంటే బీసీలందరూ నీకు సారా ప్యాకెట్లు అమ్మేవాళ్ళలాగా, దొంగ ప్యాకెట్లు అమ్మేవాళ్ళలాగా, బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళలాగా కనపడుతున్నారు. విశ్వేశ్వరరెడ్డి, నిన్ను బాగా హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి బీసీలని ఇలా మాట్లాడితే నీవు ఉనికి కోల్పోతావని మరి నిన్ను హెచ్చరిస్తున్నాము. అంటే నీ దగ్గర ఉన్న బీసీలో చంద్రమ్మ కానీ, లేకుంటే నరసింహులు కానీ, లేకుంటే ప్రసాద్ కానీ, ఈడి ప్రసాద్ కానీ, మరి వీళ్ళంతా బ్లాక్ టికెట్లు అమ్మే వల్ల వీళ్ళంతా బీసీలు కదా? అంటే నీది ఉన్నట్టు మాట్లాడితే బీసీలందరూ నీకు మరి బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళు మాకు మాట్లాడుతున్నావు బ్లాక్ టికెట్ల వాళ్ళు అమ్మాలి. హెచ్చరిక, నోరు జాగ్రత్తగా పెట్టుకొని నువ్వు ఇంకొకసారి మాట్లాడాలని కోరుకుంటున్నావు. నువ్వు దౌర్జన్యాలు, అరాచకాల గురించి మాట్లాడితే 2019 నుంచి 2024 వరకు నీ యొక్క ఆగడాలు, నీ యొక్క దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ చూశారు. నీ ప్రభుత్వం వచ్చిన తక్షణమే రేణమాకులపల్లి గ్రామంలో ఎరుసామిపై మరి దాడి చేసి దారుణంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది మర్చిపోయావా? అదేవిధంగా మోపిడి గ్రామంలో అంజనేయుల పైన, దాసరి గోవింద్ పైన, మరి మీ అనుచరులైనటువంటి ఆమ్దాల గ్రామానికి చెందినటువంటి నాయకుడు, మోపిడి గ్రామానికి చెందినటువంటి నాయకుడు దాడి చేస్తే మరి వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ ఎస్ఐ అసలు పోలీస్ స్టేషన్ నుంచి బయట గెంటేయడం జరిగింది. అది మర్చిపోయిన విశ్వేశ్వరరెడ్డి. అదేవిధంగా వజ్రకరణ మండలంలో ఎంకాపల్లి గ్రామంలో మరి బీసీల పైన అక్రమాలు కేసు పెట్టింది నిజం కాదా? కూడేరు గ్రామంలో మరి ఈ పేరు శివమ్మని, మరుట్ల గ్రామంలో దాసరి గోవిందును మరి అక్రమాల కేసులు పెట్టి మరి నువ్వు చేసింది నిజం కాదా? ఎలుముకల్ల మండలంలో మరి ఎలుముకల్ల టౌన్లో ఒడ్డే కులసులైనటువంటి వారిపైన, మరి కొత్తగూడ గ్రామంలోన బీసీల పైన మరి నువ్వు దౌర్జన్యాలు చేసింది నిజం కాదా? అదేవిధంగా నీ జీవితమంతా పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడే నువ్వు బతకగలుగుతున్నావు. ఏ రోజైనా నువ్వు మత్సంగా ఈ మా నియోజకవర్గంలో ఉన్నావా? నిన్ను ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ ఒకటే అడుగుతున్నారు, వీడెవడయ్యా విశ్వేశ్వరరెడ్డి? 4 సార్లు 5 సార్లు వీడిని మా ఉరవకొండ నియోజకవర్గం వద్దు అని వీడిని మేము ఓడించాము. అయినా కూడా వీడు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మళ్ళీ ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టి మరి బీసీలకి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. వీడేం మనసయ్యా అని మేధావులు, కార్మికులు, పల్లెల్లో కట్ల మీద కూర్చున్న వాళ్ళు, ఉరవకొండలో గ్రౌండ్లో కూర్చున్న వాళ్ళ మేధావులంతా అంటున్నారు, వీడేం సిగ్గులేదా వీనికి? ఇన్నిసార్లు ఓడించినా కూడా మళ్ళీ వచ్చాడు అని. ఎందుకయ్యా నువ్వు మాట్లాడేది? ఇంకొకసారి ఇలాగా బీసీల పైన కానీ, మా టీడీపీ నాయకుల పైన కానీ మాట్లాడితే జాగ్రత్త. మళ్ళీ 2026లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేణమాకులపల్లి గ్రామంలో మీ వైసీపీ నాయకులు దౌర్జన్యంగా టీడీపీ నాయకులు ఇంట్లోకి దూరి టీవీలు పగలగొట్టి, జీపులు పగలగొట్టి, మహిళలను చూడకుండా వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. అంతేందుకయ్యా, నిన్నే జరిగింది ఆలూరు మండలంలో మీ యొక్క ఎమ్మెల్యే స్వయాన మీ ఎమ్మెల్యేనే దౌర్జన్యంగా మరి వాళ్ళ ఇళ్ళకి దూరే ఆడవాళ్ళని కొట్టడం
మర్చిపోయావా? నువ్వు మాట్లాడుతున్నావా? బీసీల పైన లేదంటే దౌర్జన్యాల పైన నీ సిగ్గులేదా దౌర్జన్యాల గురించి మాట్లాడడానికి? 5 సంవత్సరాలు దౌర్జన్యాలు గూండాయిజం చేసింది నిజం కదా? 2004 ఎన్నికల్లోగా నకిలీ నక్సలైట్లను అడ్డం పెట్టుకొని నువ్వు అనేక విధాలుగా ఈ పయ్యావుల కేశవకి అండగా ఉండేది బీసీలే అని తెలుసుకొని ఈ బీసీలను ఎలాగైనా అణచాలని నకిలీ నక్సలైట్లు అడ్డం పెట్టుకొని బెదిరించడం నిజం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర ఇంకా చాలా ఉంది. రోజు రోజుకు నీ చరిత్రను విప్పుతాం. నువ్వు జాగ్రత్త అని మా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.